అండ్ ఆ రోజు మనం ఆ వీడియోలో ఏం స్పెక్యులేట్ చేసినా కూడా వాటిలన్నింటిలో కూడా ఎక్కడ స్కూల్ స్టూడెంట్స్ చేస్తుంటారు, ఆ స్కూల్లో చదివిన అదే పిల్లలు వాళ్ళు చేస్తుంటారని చెప్పి నేనైతే అజ్యూమ్ చేయాల. అది మనకి లాస్ట్లో వస్తుంది కదా, ఇంత వైలెంట్ క్రైమ్ని పిల్లలు ఎందుకు చేస్తారని చెప్పి. ఎనీవేస్ ఇక్కడ పోలీసులు ఎలా ఆపరేట్ చేశారో తెలిస్తే మీరు కంగు తింటారు. మీరు ఆ రోజు ఎవరికి ఎటువంటి క్లూ లేదు. కారణం సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అందులో ఎవ్వరూ అనుమానాస్పదంగా కనబడలేదు. ఆ చుట్టుపక్కల మందు తాగే ఏరియాస్ ఉన్నాయని. నల్గొండకు సంబంధించి రూపారెడ్డి గారి కేసు మీద నేను వీడియో చేశాను. నేను ఒక 4-5 days అవుతుంది. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ ఆవిడ ఇంట్లోనే 27 times ఆవిడ స్టాప్ చేసి చంపేశారు. ఇప్పుడు ఇది ఎవరు, ఎందుకు, ఏంటి అనేది ఆ రోజు మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆస్తి తగాదాలని, స్కూల్కి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్ అని, ఆఖరికి ఆవిడ హస్బెండ్ కూడా లాక్కొచ్చి హెడ్లైన్స్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి చాలా వీడియోలు చేసే న్యూస్ ఛానల్స్. బట్ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ మనం అనవసరంగా సెన్సేషనలిజం కోసం లాక్కూడదని చెప్పి నేను మాట్లాడలేదు. బట్ 4-5 days తర్వాత మొన్న శరత్ చంద్ర పవార్ గారు, ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 వ్యక్తుల్ని పట్టుకొని, 2 మైనర్లే, వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో చెప్పి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది అని. ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఆ రోజు మనం ఆ వీడియోలో ఏం స్పెక్యులేట్ చేసినా కూడా వాటిలన్నింటిలో కూడా ఎక్కడ స్కూల్ స్టూడెంట్స్ చేస్తుంటారు, ఆ స్కూల్లో చదివిన అదే పిల్లలు వాళ్ళు చేస్తుంటారని చెప్పి నేనైతే అజ్యూమ్ చేయాల. అది మనకి లాస్ట్లో వస్తుంది కదా, ఇంత వైలెంట్ క్రైమ్ని పిల్లలు ఎందుకు చేస్తారని చెప్పి. కాకపోతే అన్ఫార్చునేట్గా అదే నిజమైంది. ఆ స్కూల్కి సంబంధించిన 10th class కిడ్స్ 2 రెక్కీ చేసి ప్లాన్ చేసి ఆ టైం కరెక్ట్గా ఇంట్లో ఉండి మాస్క్లో వేసుకొని లోపలికి వెళ్ళి ఆవిడ చూసి గుర్తుపట్టిన తర్వాత ఆవిడని చంపేశారని చెప్పి మనకి శరత్ చంద్ర గారు చెప్తున్నారు. వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకునే వెళ్ళే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి. అండ్ ఇది సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేసు కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్గా ఇది రాబరీ కేసు, పలానా కేసు, దీనివల్ల డబ్బుల కోసం వెళ్ళారు, లేదా సెల్ ఫోన్ కోసం వెళ్ళారు, లేదా జల్సాలు చేసుకోవడానికి వెళ్ళారు, డబ్బులు కావాలి వాళ్ళకి అని చెప్పి వాళ్ళు వెళ్ళారని చెప్పి బయటికి ఎంత పెరిఫెరల్గా అది కనబడినా కూడా మనం జూమ్ ఇన్ చేసి లోపలికి వెళ్తే కానీ మనకు అర్థం కాని పరిస్థితి అసలు ఏం జరిగిందో. అండ్ అదే ఇవాళ వీడియో మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ అవ్వలేదు. ఫైనల్ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి నేను మాట్లాడతా. అండ్ ఈ ఒక కేసు అనే కాదు, లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా నా సైడ్ నుంచి ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. ఆ నాలెడ్జ్ పిల్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి, అది మీ దాకా రావాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా శరత్ చంద్ర గారు ఏం చెప్పారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ క్రొనాలజీ ఏంటో మనం చూసే ముందు అసలు ఏం జరిగింది. లాస్ట్ వీడియో చూడడం వాళ్ళకి కట్టే కొట్టే తెచ్చేలా షార్ట్గా చెప్పేయాలంటే, ఒక ప్రైవేట్ స్కూల్, నాగార్జున స్కూల్ అని, ఆ స్కూల్కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ ఆవిడ హస్బెండ్ మొన్న August 15th ఇండిపెండెన్స్ డే హాలిడే సీజన్లో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. కారణం వాళ్ళ సన్, దర్ కిడ్ ఇస్ ఇన్ హైదరాబాద్, ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సో తరచు అటు ఇటు వెళ్ళొస్తుంటారు. ఈ టైంలో వాళ్ళు వెళ్ళారు. వెనక్కి వచ్చేటప్పుడు మాత్రం అది లాంగ్ హాలిడే అవ్వడం వల్ల ఈవిడ వెనక్కి వచ్చేయాల్సి ఉండింది, ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకు, ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి. ఆవిడ వెనక్కి వచ్చారు ట్యూస్డే, అది వెంటనే స్కూల్కి అటెండ్ అయ్యారు డైరెక్ట్గా. జనరల్గా ఆవిడ వెనక్కి రోజు 7:30 PM వస్తుంటారు ఇంటికి, మొత్తం స్కూల్ అయిపోయిన తర్వాత పనులన్నీ చూసుకొని. బట్ ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా ఇంట్లో బంధువులు ఉంటారని చెప్పి ఎర్లీగా వెనక్కి వచ్చేసారు, విచ్ ఇస్ at 5:15 PM. ఇది ఆ రోజు అండర్లైన్ చేసి మనం పెట్టుకున్నాం. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో ఎవరు దొరకలేదు కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళే చేస్తుంటారా అని చెప్పి ఎవ్రీబడి ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది కదా. ఆవిడ వెనక్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత అదే ఏరియాలో ఉండే నేబర్స్ని, ఎస్ఐ గారిని పిలిపించి డోర్ బద్దలు కొట్టిస్తే లోపల ఆవిడ 27 stab wounds దొరికారు. 27 stab wounds ఇంక్లూడింగ్ నెక్ ఏరియా అదంతా. దీని తర్వాత చాలా పుకార్లు బయటకు వచ్చాయి, చాలా స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి, ఎజంప్షన్స్ బయటకు వచ్చాయి. అఫ్కోర్స్ దాని గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే నిర్ధారణ పోలీసులు ఇవ్వలేదు. ఇక్కడ 5 teamsగా డివైడ్ చేశారు, క్లూస్ టీమ్ అని, ఈ టీం అని, ఆ టీం అని చెప్పి రాత్రింపగలాలు బంద్ చేశారు వాళ్ళు. అండ్ ఇవాళ ఫైనల్గా ఒక 2 పట్టుకున్నారు. ఆ 2 వాళ్ళ కస్టడీలో ఉన్నారు, క్వశ్చనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో శరత్ చంద్ర గారు బయట ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో తేలింది ఏంటంటే, వీడియో బిగినింగ్లో చెప్పినట్టే వాళ్ళిద్దరూ స్కూల్ స్టూడెంట్స్ అనే. ఎనీవేస్ ఇక్కడ పోలీసులు ఎలా ఆపరేట్ చేశారో తెలిస్తే మీరు కంగు తింటారు. మీరు ఆ రోజు ఎవరికి ఎటువంటి క్లూ లేదు. కారణం సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అందులో ఎవ్వరూ అనుమానాస్పదంగా కనబడలేదు. ఆ చుట్టుపక్కల మందు తాగే ఏరియాస్ ఉన్నాయని, ఐ మీన్ ఈ లిక్కర్ షాప్స్ అవి ఉన్నాయని చెప్పి అలాంటి వాళ్ళని కూడా అనుమానాస్పదంగా ఉండే వాళ్ళు పట్టుకొని క్వశ్చన్ చేశారు. కాకపోతే వీళ్ళు ఎవరు కాదని తెలియగానే ఆవిడ ఫోన్ రికార్డ్స్ని ప్యారల్గా ఇంకో టీం పంపించింది. ఇప్పుడు ఈ ఫోన్ రికార్డ్స్లో ఈవిడ ఇంట్లోకి వస్తున్నప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి మనకి కనబడుతుంది. ఒకసారి మీరు అది చూడండి. జస్ట్ ఆ రోజు స్కూల్ అయిపోయి ఇంటికి వస్తున్న టైంలో ఇది. ఆవిడ ఒకరితో ఫోన్లో మాట్లాడతారు, రిలేటివ్ ఆవిడ పిన్ని. అండ్ ఆవిడతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళగానే ఒక 2 వ్యక్తులు ఆవిడ కనబడ్డారు. ఇంట్లో ఉండే డబ్బుని దొంగతనం చేస్తూ. ఇప్పుడు ఈ డబ్బు ఏ డబ్బు అనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది.
చాలామంది ఆ రోజు ఫీజు కలెక్షన్ ఉంది స్కూల్లో, సో ఈవిడ దగ్గర ఫీజు ఉంటుందని చెప్పి ఆ ఫీజుని దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పి కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటే, లేదు ఇంట్లో ఉండే డబ్బులని ఇంకొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు. సో ఏది కరెక్టో మనకు తెలియదు, బట్ అల్టిమేట్లీ వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు. అండ్ మాస్క్ వేసుకొని ఉన్నారు గుర్తుపట్టకుండా. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లోకి రాకముందు ఒక 6-7 డేస్ వరకు రెక్కీ చేసి ఎక్కడి నుంచి లోపలికి వస్తే సీసీటీవీ ఫుటేజ్లో మనం పడకుండా ఉంటామో చూసుకొని మరీ వచ్చారు. 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి. అండ్ అలా లోపలికి వచ్చిన తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద మాస్క్ ఆవిడ గుర్తుపట్టేశారు. ఫోన్లో ఉండగానే బాబు అని పిలిచారు. ఇప్పుడు ఈ పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇదే ఇన్వెస్టిగేషన్లో క్రూషియల్ అయింది. ఆ ఫోన్ డేటాని, ఫోన్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్స్ని ట్యాప్ చేసిన టీం ఏదైతే ఉందో వాళ్ళకి పదం ఓన్లీ తెలిసిన వాళ్ళకి పిలుస్తారు కదా అలాగా, లేదా చిన్న వయసులో ఉండే వాళ్ళు పిలుస్తారు కదా అని అండర్లైన్ చేసి పెట్టుకొని 2 విధాలుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒకటి, ఈ స్కూల్లో ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఎవరెవరైతే అబ్సెంట్ అయి ఉన్నారో వాళ్ళ మీద. రెండోది, ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్లో ఒక 3-4 డేస్ ముందు, ఒక 11th 12th ఆ టైంలో ఒక రెడ్ అవుట్ఫిట్ వేసుకొని, ఒక రెడ్ హుడీ, రెడ్ షర్ట్ లాంటిది వేసుకొని ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అని ఒక 70 సీసీటీవీ ఫుటేజ్ మేము చెక్ చేసాం అని చెప్పి శరత్ చంద్ర గారు మనకు చెప్తున్నారు. బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ, కోట్ లాగా వేసుకొని వెనుక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి. సో ఈ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్లో ఒక ఇన్వెస్టిగేషన్లో 13 మంది రాలేదని తెలిసింది, అన్ని క్లాసులు కలిపి. అందులో 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది అనేది అందులో ఐదుగురని తెలిసిందే. ఇప్పుడు ఈ 5గురిలో ఈ రూపారెడ్డి గారికి ఎవరితోనే ఇష్యూ ఉందా అని జూమ్ అవుట్ చేసి ఆరా తీస్తే 10-15 రోజుల క్రితం ఈ క్లాసెస్లో చెకింగ్లో చేస్తుంటారు కదా, అలా చెక్ చేసినప్పుడు ఒక సెల్ ఫోను, కొంచెం క్యాష్ ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికిందని, వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి హాస్టల్లో ఉండే వ్యక్తి అని, సో కొంచెం గట్టిగా మందలించారని, అది వీళ్ళకి నచ్చలేదని, సో లోపల ఆ కోపం పెట్టుకొని ఆ కోపంతోనే చేశారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆ ప్లాన్ చేయడానికి కారణం కూడా ఆవిడ దగ్గర ఉండే డబ్బులు దొంగిలిద్దామని. ఇన్ఫ్యాక్ట్ ఈ మందలించే తరుణంలో హాస్టల్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీస్తారని, ఎక్కడో ఇవన్నీ వీళ్ళు మనసులో పెట్టేసుకొని కావాలని ఆ కక్షతో చేశారని చెప్పి పోలీసులు మనకు చెప్తున్నారు, ముఖ్యంగా ఎస్పీ గారు. ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL 1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఇది అటెంప్ట్ రాబరీ అని చెప్పి ఆయన నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ 27 స్టాబ్ వూండ్స్ ఉన్నాయి కదా, 27 స్టాబ్ వూండ్స్ నెక్తో స్టార్ట్ అయిన తర్వాత ఆవిడ మాట్లాడకుండా ఉండాలని చెప్పి, తర్వాత ఆ టైంలో ఫోన్ పడిపోతే అవతల వాళ్ళకి ఎక్కడ వినబడుతుందో, లేదా దాంట్లో ఏమైనా క్లూజ్ ఉంటాయేమో అని చెప్పి డబ్బు ఫోన్తో పాటు వాళ్ళు పారిపోయారు. సో ఇది ఆ రోజు జరిగింది. సో దీని తర్వాత ఎవరు ఏంటి అని మనకు తెలియదు, సీసీటీవీలో ఎవరు దొరకలేదు. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసి వీళ్ళని పట్టుకున్నారు కదా, పట్టుకొని క్వశ్చన్ చేస్తే డబ్బులు దొరికాయి, డబ్బుల మీద రక్తపు మార్కులు ఉన్నాయి. దాన్ని DNA టెస్టింగ్ పంపించారు. మ్యాటర్ అర్థమైపోయింది అక్కడ. 2.5 lakhs ఎంతో వాళ్ళు దొంగిలించారు. దొంగిలించిన సొమ్ములో 60,000 పెట్టి ఒక ఐఫోన్ ఒకటి కొన్నారు. మిగిలిన డబ్బులతో కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ 5 స్టూడెంట్స్లో ఎవరు ఎక్కువ పార్టీలు చేస్తున్నారు, ఎవరు ఎక్కువ దుబారాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనే క్వశ్చన్ రేస్ చేసినప్పుడే వీళ్ళిద్దరు తగిలారు. సో ఒకటి ఆవిడ మాట్లాడిన మాట బాబు అని, 2 దుబారా ఖర్చులు ఎవరు ఎక్కువ చేస్తున్నారనే పాయింట్ దగ్గర కేసు క్లోజ్ అయిపోయింది. ఇవాళ వాళ్ళిద్దరిని క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఎందుకు, ప్రైమ్ మోటివ్ ఏంటి అని. ఎందుకంటే ఎవరు ఈ పర్టికులర్ స్టోరీని మొత్తం విన్నా కూడా వాళ్ళకి అనిపించే క్వశ్చన్ ఒకటే కదా, అరే కేవలం డబ్బులు దొంగిలించడానికి ఎవరైనా వస్తే, అది కూడా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు వస్తే వాళ్ళు 27 సార్లు ఎందుకు స్టాప్ చేస్తారు అని, లేదా పలానా ఒక 10 రోజుల క్రితం ఒక స్కూల్లో టీచర్ తిట్టారని చెప్పి ఇంత ఇదిగా చేస్తారా అని చెప్పి. సో అదంతా ఈ క్వశ్చనింగ్ అయిన తర్వాత, ఛార్జ్ షీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళిద్దరూ 10th క్లాస్ కాబట్టి 15-16 years ఉంటే జూనియర్ కిందకి వస్తారు. సో వాళ్ళ మీద ఏ కేసు పెట్టినా, వాళ్ళకి ఏ శిక్ష పడినా కూడా జూనియర్ జస్టిస్ యాక్ట్ కిందకే వస్తుంది. అది ప్రస్తుతానికి ఆవిడ సెల్ ఫోన్ కానీ 1,54,000 క్యాష్ కానీ, వీళ్ళు కొనుక్కున్న సెల్ ఫోన్ కానీ 3 రికవర్ అయిపోయి ఉన్నాయి. వాటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళ పేర్లు ఇక్కడ మనం బయట మాట్లాడకూడదు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. కాకపోతే ఈ మధ్యలో ఈ కేసు జరుగుతున్నప్పుడు, ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతున్నాను నేను. పలానా వ్యక్తి చేశారు, హస్బెండ్ చేశారు, లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసింది, బిజినెస్ పార్ట్నర్స్ చేశారని చెప్పి వితౌట్ ఎనీ క్లూ హస్బెండ్ని క్వశ్చనింగ్ తీసుకొని మాట్లాడారు. ఆ టైంలో ఈజీగా వీడియో చేసేసి ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ రాంగ్. ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా మనం సెన్సిటివ్గా డీల్ చేయాలని చెప్పి నేనైతే నమ్ముతా. రేపు పొద్దున్న ఛార్జ్ షీట్లో ఏమైనా రావచ్చు, బట్ ఇది మనకు అఫీషియల్గా పోలీస్ సోర్సెస్ నుంచి వచ్చింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో డిస్కషన్ కూడా చూస్తుంటాను నేను, ఏదైనా ఒక పర్టికులర్ కేసులో ఏమైనా జరిగితే ఈ కేసులో ఉండే క్రూరత్వాన్ని ఎంటైర్ జనరేషన్ తగిలిచ్చేస్తారు. పలానా జనరేషన్ అలా చేస్తుంది, పలానా జనరేషన్ అలా చేస్తుందని చెప్పి. చాలా తప్పదే. ఇలాంటి జనరలైజ్ స్టేట్మెంట్స్ మనం చేస్తుంటే అదేదో మనకు ఒక జనరేషన్ మీద అక్కస్తున్నట్టు ఉంటుంది. అది
ఆ వ్యక్తులు చేసిన ఒక ఇండివిజువల్ క్రైమ్లా మనం చూడాలి, దాన్ని అలాగే డీల్ చేయాలి. అండ్ ఆల్సో మొరాలిటీ గురించి కానీ ఎథిక్స్ గురించి కానీ స్కూల్లో మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, బట్ వాటితో పాటు మనం రియల్ లైఫ్లో బ్రతకాల్సిన రియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది అన్ని రకాల స్కూల్స్లో, అన్ని హైరార్కీలో ఉండే అన్ని రకాల స్కూల్స్లో, ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐబీ ఎడ్యుకేషన్ ఉండే స్కూల్స్ అవనివ్వండి లేదా గవర్నమెంట్ స్కూల్స్ అయినా అవనివ్వండి, నా వరకు రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి. అందరి పిల్లలకి అదే రకమైన ఎడ్యుకేషన్ రావాలి, మన కరికులంలో ఇదంతా యాడ్ చేసి ఉంచాలి. ఇదైతే నేను భావిస్తున్నా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. డెత్ బై నెగ్లిజెన్స్ అది పర్టికులర్ కేసుకి సంబంధించింది కాదు, కానీ నేను ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒకరి నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం వల్ల ఏదైనా హత్య జరిగితే అది ఏ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కిందకు వస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 103, ఆప్షన్ బి సెక్షన్ 105, ఆప్షన్ సి సెక్షన్ 106, ఆప్షన్ డి సెక్షన్ 109. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ నాటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరేం చేయాలి? ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా రావాలంటే కింద కనుండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడతాను. అసలు ఈ కేసు గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి, ఆ ఫస్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్ ఫ్లేవర్లో వీడియో చూద్దాం అనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.